అందరికీ నమస్కారం అండి. శ్రీరామనామ మహిమను గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా జన్మధన్యమైపోతుంది. సీతమ్మ తల్లి లంకలో ఉన్నదని ఆంజనేయస్వామి కనుగొని వచ్చిన తర్వాత లంకపై దండెత్తటానికి సుగ్రీవాదులతో కలిసి శ్రీరాముడు సముద్ర తీరానికి చేరుకున్నాడు. రాముడితో సహా అందరూ కూర్చొని సముద్రాన్ని దాటటానికి ఆలోచిస్తున్నారు. ఇంతలో ఒక వానరుడు ఒక రాయి తీసుకుని సముద్రంలో విసిరాడు. అది చూసిన ఆంజనేయస్వామికి మెరుపులాగా ఒక ఆలోచన వచ్చింది. ఒక పెద్ద బండరాయినెత్తి శ్రీరామ అంటూ సముద్రంలోకి విసిరాడు. అది సముద్రంలో మునగకుండా పైకి తేలింది. దాన్ని చూసిన మిగిలిన వానరులు కూడా శ్రీరామ శ్రీరామ అంటూ పెద్ద పెద్ద రాళ్ళు విసిరారు. రాళ్లన్నీ నీటిపై తేలుతున్నాయి. నలుడు నీలుడు మొదలైన వారు వాటిని క్రమపద్ధతిలో పేరుస్తున్నారు. వారది తయారైపోతుంది. ఇదంతా చూసి రాముడు ఎంతో సంతోషించాడు. తాను కూడా ఒక రాయినెత్తి సముద్రంలోకి విసిరాడు. అయితే చిత్రంగా అది మునిగిపోయింది. నివ్వెరపోయాడు నీలమేఘశ్యాముడు. అది చూసి ఆంజనేయస్వామి రాముని దగ్గరికి వచ్చాడు. నువ్వెందుకు రాయి విసిరావు రామా అని ప్రశ్నించాడు. నాకు చేతనైన సహాయం చేద్దామని నా వంతు ప్రయత్నం చేశాను అన్నాడు రాముడు. అప్పుడు ఆంజనేయస్వామి నవ్వుతూ, రామా, మేమంతా నీ నామాన్ని ఉచ్చరిస్తూ రాళ్లను వేస్తున్నాము. నీ నామమహిమతో అవి సాగరంలో తేలుతున్నాయి. రాముణ్ణి స్మరిస్తే ఏదీ మునగదు, అన్నీ తేలుతాయి. కానీ రాముడిని విడిచిపెడితే ఏదీ తేలదు, ఖచ్చితంగా మునిగిపోతుంది. అందుకే నువ్వు విడిచిన రాయి మునిగిపోయింది. నిన్ను నీ నామాన్ని పట్టుకున్న వారే కదా స్వామి ఈ సంసార సాగరంలో మునిగిపోకుండా ఉంటారు అన్నాడు. ఇది శ్రీరామనామ మహిమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.